బ్రేకింగ్ బాడ్లో ప్రధాన పాత్ర శవాన్ని కరిగించడానికి హైడ్రోఫ్లోరిక్ ఆమ్లాన్ని ఉపయోగిస్తుంది మరియు అది బాత్టబ్ మరియు నేల గుండా తినేస్తుంది. దీని వలన ఒక పెద్ద రంధ్రం ఏర్పడుతుంది. ఆ దృశ్యం శాస్త్రీయంగా ఖచ్చితమైనదా కాదా అని పరీక్షించడానికి దర్శకుడు ధృవీకరణ కోసం అడమ్ను సంప్రదించాడు. హైడ్రోఫ్లోరిక్ ఆమ్లం చాలా తినివేయు గుణం కలిగి ఉంటుంది కాబట్టి 1 మిల్లీగ్రాము కూడా ప్రాణాంతకం కావచ్చు. వారు ఒక ప్రొఫెషనల్ కెమిస్ట్రీ ల్యాబ్కు వెళ్లారు. అక్కడ వారికి బలమైన క్షయకారక ద్రవాలు మరియు నియంత్రిత పరీక్షా వాతావరణం అందుబాటులో ఉన్నాయి. వారు లోహం, రాతి గాజు, సిరామిక్ మరియు మాంసం నమూనాలను తయారు చేసి వాటిని హైడ్రోఫ్లోరిక్ ఆమ్లంలో ముంచారు. 8 గంటలు నానబెట్టిన తర్వాత ఏ నమూనాలను క్షయ సంకేతాలు కనిపించలేదు. హైడ్రోఫ్లోరిక్ ఆమ్లం ప్రజలు అనుకున్నంత భయంకరమైనది కాదని తేలింది. మరి ఏ రకమైన ఆమ్లం వాస్తవానికి అన్నిటినీ కరిగించలేదు. జామీ ఇంకా బలమైన దాన్ని కనుగొన్నాడు. ఈ అల్ట్రా ప్యూర్ సల్ఫ్యూరిక్ ఆమ్లం ప్రత్యేక సంకలితంతో కలిపినప్పుడు డజన్ల కొద్ది శక్తివంతంగా మారుతుంది. తరువాత వారు ఒక వ్యర్థ పదార్థాల నిర్వహణ కేంద్రానికి వెళ్లి ప్రదర్శనలోని సన్నివేశానికి సరిపోయే సెటప్ను నిర్మించారు. తదుపరి ప్రయోగంలో మానవులకు తెలిసిన అత్యంత ప్రమాదకరమైన ఆమ్లాలలో ఒకటి ఉన్నందున హజ్మత్ బృందాన్ని సిద్ధంగా ఉంచారు. ఈ ప్రయోగంలో 2 సీసాల స్వచ్ఛమైన సల్ఫ్యూరిక్ ఆమ్లాన్ని ఉపయోగించారు. ప్రత్యేక ఫార్ములా యొక్క నిర్దిష్ట సాంద్రతతో కలిపి బాత్టబ్లోని పంది మృతదేహంపై పోశారు. కొద్దిసేపటికే అది తీవ్రమైన ఉక్కిరిబిక్కిరి చేసే వాసనను వెదజల్లింది మరియు యాసిడ్ మరియు పంది మధ్య హింసాత్మక ప్రతిచర్య ప్రారంభమైంది. దట్టమైన తెల్లటి పొగ వెలువడటం ప్రారంభమైంది మరియు ఘాటైన వాసన పరిశీలన స్థావరానికి చేరుకుంది. సిబ్బందిని ఖాళీ చేయవలసి వచ్చింది. 40 నిమిషాల తర్వాత ప్రతిచర్య చివరికి నెమ్మదించింది. పందిలో ఎక్కువ భాగం కరిగిపోయింది, కానీ బాత్టబ్ మరియు నేల పూర్తిగా చెక్కుచెదరకుండా ఉంది. మానవులకు తెలిసిన బలమైన ఆమ్లం కూడా ప్రామాణిక బాత్టబ్ ద్వారా తినలేకపోయింది. అపోహను బద్దలు కొట్టింది.